జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై నెల 13వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జూలై నెల 19వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ విషయాలు మనం చూద్దాము. అయితే ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా గోచార గ్రహ గమనాలు ఒక్కసారి పరిశీలిద్దాం. వృషభ రాశ్యాధిపతి అయిన శుక్ర భగవానుడి సంచారము, తృతీయ రాశి కాలపురుషుడు కుండలిలో నుంచి తృతీయ రాశి అయిన మిథున రాశిలో రవిగురుల సంచారము ఈ నెల అంటే సూర్యనారాయణమూర్తి 16వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు. 17వ తారీఖు నుంచి మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతాడు. అలాగే కర్కాటక రాశిలో బుధ భగవానుడు సంచారము, బుధ భగవానుడు 19వ తారీఖు వక్రగతిలోకి వెళ్తున్నాడు. సింహరాశిలో మంగళ కేతు సంచారము, కుంభరాశిలో రాహు భగవానుడి సంచారము, ఆఖరిదైన మీనరాశిలో శనీశ్వరుడి సంచారము. అన్ని రాశుల్ని చాలా చక్కగా చుట్టబట్టి వచ్చే ఏ గ్రహం యొక్క ఏ రెండు గ్రహాల యొక్క గమనాల ఆధారంగా మనం తిథుల్ని లెక్క కడతామో అలాంటి గ్రహాల్లో ఒకటైన చంద్ర భగవానుడు చాలా ఫాస్ట్గా తిరుగుతాడు. ఆయన ఈ వారంలో మకర రాశి మొదలుకొని మేషరాశి వరకు ఆయన సంచారం సాగుతుంది. అంటే మకర రాశి, కుంభరాశి, మీనరాశి, మేషరాశి ఈ 4 రాశుల్లో ఆయన సంచారం సాగుతుంది. ఈ రాశుల ఈ గ్రహగమనాల రీత్యా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం చూద్దాం. అయితే ఈ వారంలో ఏమన్నా ప్రత్యేక అంశం ఉందా అంటే డెఫినెట్గా ఒక చిన్న పాయింట్ అయితే మనకి గోచర గ్రహస్థితులు సూచిస్తున్నాయి. ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే ఈ అప్లికేబిలిటీ అనేది మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇది మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే అసలు ఫస్ట్ ఆ విషయం ఏంటో చెప్పి అప్పుడు నేను అప్లికేబిలిటీ ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. ఎగ్జాంపుల్, మిథున రాశిలో గురు భగవానుడి సంచారం చాలా మంచిది అంటే యాక్చువల్గా కాలపురుషుడు కుండలిలోంచి తృతీయ స్థానం గురు భగవానుడికి బృహస్పతికి మారక స్థానం అని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. అయితే అదే జ్యోతిష శాస్త్రం తృతీయ స్థానంలో గురు భగవానుడి సంచారము సౌభాగ్య యోగాన్ని కూడా కలగజేస్తుంది. సౌభాగ్య యోగం ఎలా కలగజేస్తుంది అంటే నేను జనరల్గా కాలపురుషుడు కుండలిలోంచి మనం పరిశీలిస్తే కనుక ఎప్పుడైనా గురు భగవానుడు మనకి కాలపురుషుడు కుండలిలోంచి కావచ్చు, మన జన్మరాశి జన్మలగ్న వశాత్తు కావచ్చు, తృతీయ స్థానంలో ఉంటే సహజంగా గురుబలం తక్కువ ఉన్నట్లు. కానీ ఇక్కడ ఆయన తత్వమే ఒక చెరుకు గడ. గురు భగవానుడు అంటేనే ఒక చెరుకు గడ. మనం ఎంత పీల్చి పిప్పి చేసినా స్వీటే ఇస్తాడు కానీ బెటర్ ఇవ్వడు. అయితే ఆయన ఒకవేళ శుభత్వాన్ని ఇవ్వలేకపోతే అశుభత్వాన్ని అయితే ఆయన ఇవ్వడు, కొంతవరకు కట్టడి చేస్తాడు. ఇంకా మరీ బాగోకపోతే మనం చెప్పలేం, కొన్ని కండిషన్స్ ఉంటాయి దేనికైనా. ఆయన గురు భగవానుడు తృతీయ స్థానంలో ఉంటే సహజంగా ఆయనకి 3 దృష్టిలు ఉంటాయి. పంచమ దృష్టి, సప్తమ దృష్టి, నవమ దృష్టి. సప్తమ దృష్టి ప్రతి గ్రహానికి ఉంటుంది. అయితే కొన్ని గ్రహాలకి ప్రత్యేక దృష్టిలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే గురు భగవానుడికి 5వ స్థానము, 9వ స్థానం ఇది ఆయన ప్రత్యేక దృష్టి. సప్తమ స్థానం ప్రతి గ్రహానికి ఉంటుంది. అయితే అలాగే మంగళకి 4వ స్థానము, 8వ స్థానము ఈ 2 ఆయన ప్రత్యేక దృష్టిలు. దాంతోపాటు మనం ఇది చూసుకుంటే శనీశ్వరుని చూసుకుంటే తృతీయ స్థానం, 10వ స్థానం ఈ 3 గ్రహాలకి ప్రత్యేక దృష్టిలో ఉంటాయి. అలాగే రాహు భగవానుడు కూడా పంచమ దృష్టి, నవమ దృష్టితోటి చూస్తాడు. అయితే ఇప్పుడు మనం చూడాల్సిన అంశం ఏంటంటే గురు భగవానుడి వరకు మనం తీసుకుంటే ఈ వారం మనకి అది ఈ సంవత్సరం అంతా అప్లికేబిలిటీ ఉంటుంది. సో ఈ సౌభాగ్య యోగం ఏంటంటే ఆయన పంచమ దృష్టితోటి సప్తమ స్థానాన్ని చూడడం, అలాగే సప్తమ దృష్టితోటి నవమ స్థానాన్ని చూడడం, నవమ దృష్టితోటి లాభస్థానాన్ని చూస్తున్నాడు. ఇది కాలపురుషుడు కుండలిలో నుంచి బచక్రంలోంచి జరుగుతుంది. అయితే ఇది మళ్ళీ వేరే రాశుల వాళ్ళకి, లగ్నాల వాళ్ళకి వేరేగా ఇది అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే ఈ వారం ఏంటంటే రవితోటి కూడా కూడి ఒక 2-3 రోజులు ప్రయాణం చేయడం అనేది కొంత విశేషాంశం అని చెప్పచ్చు. ఈ వారంలో ఇంకొక విశేషాంశం, అత్యుత్తమైన విశేషాంశం ఏంటంటే ఈ వారంలోనే మనకి దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. ఈ నెల ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి సూర్యనారాయణమూర్తి సంచారం జరుగుతుందో అక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసిపోతుంది. దక్షిణాయన పుణ్యకాలం మనకి స్టార్ట్ అవుతుంది. ఈ దక్షిణాయన పుణ్యకాలం ఉపాసనా బలం పెంచుకోవడానికి చాలా ఉత్తమమైన సమయము. సూర్యనారాయణమూర్తి భూమి నుంచి అంతకంతకి దూరంగా జరిగిపోయే సమయము. అందుకే ఉష్ణోగ్రతలు పడిపోయి చలి పెరుగుతూ ఉంటుంది. ఇది అలాంటి శుభ సమయము. అంటే
దక్షిణాయన పుణ్యకాలం ఉపాసనకి చాలా అంటే చాలా మంచి సమయం. 2 అసలు సర్వకాల సర్వావస్థలు ఉపాసనకి మంచి సమయాలే. ఈ దక్షిణాయన ఇంకొంచెం ఎక్కువగా చెప్తారు, ఎందుకంటే ఉపాసన ఎక్కువగా చేయాలి ఈ సమయంలో. ఇవి ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితులు. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని గోచార గ్రహస్థితులు అందజేయబోతున్నాయి అన్న విషయాన్ని ఇప్పుడు మనం విడివిడిగా ప్రతి రాశికి పరిశీలిద్దాం. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు అనుకూలంగానే ఉంది. శుక్ర భగవానుడు మీ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. సో మనం గ్రహస్థితులను అనుసరించి మనం చూసుకుంటే కనుక ఈ వారము ప్రశాంతంగా ఉంటుంది. ఒక చెప్పలేని ఆనందం అయితే మనసులో కలుగుతుంది. ఒక్కోసారి మన మానవులుగా పుట్టినందుకు మనకు ఎలా ఉంటుందంటే మనకు ఆనందం ఒక్కొక్కసారి కారణం లేకుండా ఆనందానికి లోనవుతాం, ఒక్కోసారి దుఃఖానికి లోనవుతాం. అయితే ఈ రెండిట్లో మనం చూస్తే కలికాలంలో ఉన్నాం కాబట్టి ఎక్కువ శాతం దుఃఖానికే లోనవుతుంటాం. ఒకసారి మనకు వచ్చే దుఃఖానికి కారణం ఇదమిత్తంగా ఇది అని కూడా మనం చెప్పలేము. అంటే ఒక్కోసారి వితౌట్ ఎనీ రీజన్ బాగా లో వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇప్పుడు ఈ వారము మీకు బాగా ఆనందం ఎక్కువగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటారు ఈ వారము. దానికి కారణం ఇదమిత్తంగా ఇది అని ఉండదు. అంటే ఏదైనా ఒక మంచి విషయం జరిగి ఆనందంగా ఉందంటే అలా కూడా ఉండదు. కానీ ఆనందం అయితే డెఫినెట్గా మీరు సంతృప్తిగా హ్యాపీనెస్ని మీరు ఎంజాయ్ చేస్తారు. అది మీ ఇంట్లో విషయాల్లో కావచ్చు, లేదా బయట కొన్ని జరిగే పరిణామాలు మీ దృష్టికి రావడం వల్ల కావచ్చు, ఏదైనా కూడా మీకు చాలా సంతోషం అయితే ఈ వారం మీకు గోచారంలో ఉన్న గ్రహ దేవతలు అష్యూరెన్స్ ఇస్తున్నాయి. ఇలా ఆనందానికి లోనవుతారు. అంటే ఇప్పుడు తెలియని ఆనందం అవ్వచ్చు, తెలిసిన ఆనందం అవ్వచ్చు. ఈ వారం అంతా బాగుంటుందనే కదా ఇండైరెక్ట్గా మనం మాట్లాడుకుంటే. అయితే ఈ వారం మీకు ఒక చిన్న ఇది అనుకోండి, కాషన్ అనుకోండి, జాగ్రత్త అనుకోండి. జాగ్రత్త అని కూడా చెప్పడానికి లేదు. కథ ఒక చిన్న మనవి మీ రాశిలో మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే, మీకు ఇప్పుడు మీ రాశిలో శుక్ర భగవానుడు సంచారం చేస్తున్నాడు. మీకు ద్వితీయ స్థానంలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు గురువు నుంచి శుక్రుడికి, శుక్రుడి నుంచి గురుడికి ద్విద్వాదశాలు అయ్యాయి. ఈ ద్విద్వాదశాలు అవ్వడం వల్ల మీకు శుక్ర భగవానుడు కంఫర్ట్స్ ఎక్కువ ఇస్తాడు, ఆనందాన్ని ఎక్కువగా ఇస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని ఛాలెంజెస్ కూడా మీకు వస్తాయి. వృత్తిపరంగా మీకు కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. ఈ సమయంలో ఏంటంటే ఓవర్వెల్మింగ్గా ఉండడం వల్ల కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఈ వారం అయితే జరిగే ఇబ్బంది ఏం లేదు. నేను రాబోయే వారాల గురించి ముందుగానే ఈ వారం జరిగే పరిణామాల వల్ల రాబోయే వారాల్లో లేదా రాబోయే నెలలో ఇబ్బందులు వస్తాయి కాబట్టి ముందుగానే ఒక క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తున్నాను అనుకోండి. మీరు ఈ వారము కొంత మీకు తెలియకుండానే ఆనందము, ఉత్సాహము, ఉల్లాసం వచ్చినప్పుడు మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది చాలా బూస్టప్ అయిపోతాయి, చాలా హైగా వెళ్ళిపోతుంది. మన ఎనర్జీ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి. ఈ ఎనర్జీస్ లెవెల్స్ హైగా ఉండడం వల్ల మీ నుంచి మీ చుట్టూ ఉన్న వాళ్ళు కొన్ని విషయాల్లో మీ నుంచి ప్రామిసెస్ తీసుకోవచ్చు. అంటే నాకు ఇది వృత్తిపరంగా కావచ్చు, లేదా ఫ్రెండ్షిప్ పరంగా ఇది చేసి పెట్టవా అని చెప్పి మీరు మాట ఇచ్చేప్పుడు ఆచితూచి ఇవ్వండి. సరే మాటే కదండి, ఒకవేళ అయితే అవుతుంది, లేకపోతే లేదు కదా అని అనుకోవచ్చు. ఇప్పుడు చేయగలిగితే చేస్తాం, ఒకవేళ ఇచ్చినంత మాత్రం చెయ్యాలని ఏముంది, మా సాధ్యపడితే చేస్తాం, లేకపోతే లేదు, దానివల్ల ఇబ్బంది ఏముంది అన్నమాట అనుకోకండి. మీరు ఎవరికైనా మాట ఇచ్చి ఈ వారం నేను చేస్తానులే అని చెయ్యకపోతే అది వాళ్ళు మనసులో పెట్టుకొని రాబోయే ఈ వారం అయితే ఏం చేయలేరు వాళ్ళు. డెఫినెట్గా రాబోయే వారాల్లో మీ మీద చిలువలను పలవలను సృష్టించడము, కట్టుకథలు అల్లడము, అభూత కల్పనలు చేయడము, ఇలా రకరకాలుగా చేస్తారు. అందువల్ల ఈ వారం మీరు అంటే మనం ఒక సామెత ఉంటుంది, ఆనందంలో ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు ఎవరికి అని చెప్పేసేసి. అది ఈ వారం మీకు ఆప్ట్ అండి, వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. అలాగే మీరు ఒకవేళ ఎంప్లాయీస్ అయితే మీ హయ్యర్ అఫీషియల్ ఏదైనా మీకు పెద్ద పెద్ద టాస్క్లు ఇచ్చినప్పుడు, అంటే చేయాల్సినవి అయితే మీరు చేయాల్సినవి అయితే ఓకే, లేదా ఒక 10 మందిని గ్రూపుగా కూర్చోబెట్టి ఇది చెయ్యాలి, ఇది ఎవరు చేస్తారని అడిగినప్పుడు మీరు ఒకసారి చూసుకొని అది మీరు చేయగలిగితేనే మీరు తీసుకోండి. లేకపోతే అది మీకు గుదిబండ అవుతుంది. అంటే ఒక ఇంప్రెషన్ గెయిన్ చేద్దామని చెప్పి అందరికీ యునానిమస్గా ఆఫర్ ఇచ్చినప్పుడు ఈ వారం మీరు ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ప్రకారం మీరు తీసుకుంటే అది మీకు కొంచెం కష్టం అవుతుంది, తర్వాత ఇబ్బంది అవుతుంది, మీకు అది చేయడం అనేది గుదిబండలాగా అవుతుంది. ఇది ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకి మనం చూసుకుంటే వ్యాపారస్తులకి ఎలా ఉంటుందంటే
ఈ వారం వరకు కొత్తగా ఏమి మీరు ఈ బిల్డ్ చేయకండి. మీరు యథారాజా తథా ప్రజలాగా మీ వ్యాపారం ఎలా సాగుతుందో అలా సాగనియండి. కొత్తగా ఏవి కూడా మీరు చేసుకోకండి. ఈ వారం మీ బిజినెస్లో యాడ్ చేసుకోకండి ఈ వారం వరకు. నెక్స్ట్ వీక్స్ బాగానే ఉంది. ఈ వారం కొంచెం ఈ ఒక్క విషయానికి అనుకూలంగా లేదు. ఇక మిగతా అన్ని విషయాల్లో బాగా ఉంది. గృహిణీలకి బాగా ఉంది ఈ వారం. అయితే ఇక్కడ ఈ పాయింట్ గృహిణీలకు ఎలా అప్లికేబుల్ చేయాలంటే, సపోజ్ మీరు ఇప్పుడు అంటే ఏదైనా మీ ఇంటికి సంబంధించినవి ఏవైనా ఒక ఐటెం కొనాలంటే ఈ వారం వరకు కొనకండి. ఈ వారం కొంటే అది తరచు రిపేర్లు రావడము, తలకాయ నొప్పి. ఒక్కొక్కసారి కొన్ని వస్తువులు మనం కొన్నప్పుడు ఇంకా మనకి ఇసుకొచ్చి అవతల పడేయడమే కానీ ఏళ్ల తరబడి మన్నుతాయి. అంత నాణ్యంగా దొరుకుతాయి మనకి. సమయం వేళ విశేషం అంటాం దీన్నే. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, వేళ విశేషం బాగున్నప్పుడు ఇది గృహిణులకే తీసుకున్న నెల నుంచి ప్రాబ్లం వస్తుంది. అంటే అసలు మన ఆ వస్తువు కొన్నదానికి పెట్టిన ఖర్చు కంటే దాన్ని రిపేర్లు చేయించడానికి పెట్టే ఖర్చే ఎక్కువైపోతుంది. ఈ వారం గృహిణులకి ఇలాగా, ఇప్పుడు నేను ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఎలాగైతే చెప్పానో, గృహిణులకైతే మీరు వృషభ లగ్నంలో పుడితే ఇలాగా కొత్త ఐటమ్స్ ఇంటికి ఏం కొనుక్కురాకండి. అది ఏవైనా సరే, మరి ఇంకా తప్పదు అర్జెంటుగా తీసుకోవాల్సినవి అంటే అది ఓకే, పర్వాలేదు కానండి. కొంచెం నెక్స్ట్ వీక్ కూడా తీసుకున్న పెద్ద కంపలు మునిగే విషయాలు ఏం లేవు అనుకున్నవి ఏవైనా ఉంటే కనుక నెక్స్ట్ వీక్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వారం వరకు అవాయిడ్ చేసేయండి. ఇంకా సీనియర్ సిటిజన్స్కి అంతా బాగానే ఉంది. విద్యార్థులకి నార్మల్గానే ఉంది. మిగతాదంతా కూడా బాగుంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకుంటే చక్కటి అనుకూలతలు వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు చూస్తారు. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఒక చిన్న నామజపము. దీన్ని మీరు మంత్రంగాను, బీజాక్షరాలు చేరిస్తే మంత్రంగాను అనుష్ఠించవచ్చు. అంటే మీరు స్నానమైన వెంటనే శుచులయ్యి అప్పుడు మీరు మంత్రంగా చదవచ్చు. ఓంకారాన్ని చేర్చుకొని, లేదు సర్వకాల సర్వవస్థలందు పఠించాలి అంటే కనుక ఓంకారం ఇలాంటివి చేర్చకుండా నామంగా కేవలం నామమాత్రంగా చదివితే అది నామజపం అవుతుంది. ఈ వారం మనకి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం. ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకి పగటి సమయము, దక్షిణాయన పుణ్యకాలం దేవతలకి రాత్రి సమయము. సో మనకి కాలగతిలో 6 నెలలు రాత్రి, 6 నెలలు పగలు దేవతలకి ఇలా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక్కటైతే బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నమాట. ఈ కరెక్ట్గా సూర్యనారాయణమూర్తి ప్రతి నెల ఆయన సంక్రమణం చేసే సమయం చాలా అంటే చాలా పవిత్రమైన టైం. ఆ రోజు వరకు అయితే చాలా పవిత్రమైన సమయం. ఆయన ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేప్పుడు కొన్ని గ్రహాలకి బృహస్పతి మారితే పుష్కరాలు వస్తాయి. అలాగే సూర్యనారాయణమూర్తి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్న ఆ ఒక్కరోజు ఏదైతే ఉంటుందో ఆ సంక్రమణ సమయం అనేది చాలా పవిత్రమైన సమయము. అన్ని రాశుల్లోకి మారినప్పుడు పవిత్రమైన సమయము. ఆయన ప్రత్యేకించి కర్కాటక రాశి అలాగే మకర రాశిలోకి ఆయన ఎంటర్ అయ్యేప్పుడు చాలా అంటే చాలా పవిత్రమైన రోజులు. ఎందుకంటే కర్కాటక రాశిలోకి ఆయన ఎంటర్ అయినప్పుడు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అలాగే మకర రాశిలోకి ఆయన వచ్చినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతితోటి మనకి ప్రారంభమవుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి పుణ్యకాలాలు మనకి ఈ 6 నెలలు బాగుండాలంటే కరెక్ట్గా ఇలాంటి రోజుల్లో బాగా పట్టుకోవాలన్నమాట. ఇలాంటి రోజుల్లో బాగా పట్టుకుంటే మనకి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇది నేను ప్రత్యక్షంగా అనుభవించి చెప్తున్నానండి. మనకి సత్యనారాయణ స్వామి వ్రతకథలో కూడా ఉంటుంది. రవి సంక్రమణ దినాలలో, అలాగే ఏకాదశి రోజు, పౌర్ణమి రోజు ఇలాగా మనం సత్యదేవుని వ్రతకథ చేసుకుంటే చాలా మంచిదని. ఈరోజు కుదిరితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ కుదరకపోతే మీ ఇంటి దగ్గర సత్యదేవుని ఆలయాలు ఏమైనా ఉంటే వాటిని వెళ్ళి దర్శించుకురావడానికి ప్రయత్నించండి. అది కుదరలేదు, ఎవరికైనా కొంత అన్నదానం చేయడానికి ప్రయత్నించండి. అది కూడా కుదరలేదు, ఇప్పుడు నేను చెప్పబోయే నామాన్ని ఈ రోజంతా కూడా ఈ వారం అంతా జపించుకోండి. ఈ రోజంతా జపించుకోవడానికి ప్రయత్నించండి. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం, కర్కాటక రాష్ట్రాధిపతి చంద్రుడు, అలాగే అందులో సూర్యనారాయణమూర్తి సంచారము. తిథులు మనకి ఈ 2 గ్రహాల వల్లే మనకి తిథులు ఏర్పడతాయి. సో మనకి 6 నెలలు కూడా సక్రమంగా సాగాలంటే
ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ నామాన్ని జపించుకుంటే అసలు ఇది అత్యంత మహిమాన్వితమైన నామము. ఈ నామం తలుచుకోవడం చేతి మనకి మానసిక సంతృష్టి వస్తుంది. ఇప్పుడు మనం చాలామందిని చూస్తూ ఉంటే మానసికంగా బాగా నలిగిపోతూ ఉంటారు. మానసిక ఒత్తిడి టాకిల్ చేయడం అనేది చాలా కష్టం. ఒక్కోసారి శారీరకంగా వచ్చినా భరించగలుగుతారు కానివ్వండి, మానసికంగా ఒక్కొక్కసారి వచ్చే ఒత్తిడి ఉంటుంది చూసారు. శారీరకంగా అయితే కనీసం బయటికి కనిపిస్తుంది, మానసికంగా నలిగే ఒత్తిడి మటుకు అంతా ఎంత కాదు, ఎవరికి కనిపించదు. ఎంత నలిగిపోతారు, చిత్రహింసలకు గురవుతారు. ఇలా గురవ్వకుండా ఉండడానికి ఈరోజు మనం చేసుకోవాల్సిన నామం, మనం ఈ రోజంతా చేసుకోవాల్సిన నామము మనం ఒకసారి చూద్దాము. అలాగే ఈ వారమంతా కూడా చేస్తే మంచిది. ఆ నామం వచ్చేసేసి పరమశివుడికి సంబంధించిన నామం. చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం, చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం, చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం. ఈ నామాన్ని జపించుకోండి. అంటే ఇంకా నేను మంత్ర రూపంలో ఇవ్వట్లేదు, నామరూపంలోనే ఇస్తున్నాను. మీరు స్నానం చేసాక కూడా నామరూపంలో అయితే జపించుకోవచ్చు. సర్వకాల సర్వావస్థలందు నామ జపానికి ఎలాంటి తప్పు లేదు కాబట్టి, ఎలాంటి నియమాలు కూడా లేదు కాబట్టి ఫస్ట్ మంత్రం అనుకున్నా కానీ ఈ నామం అయితే చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి కర్కాటక రాశిలో సంచారం అనేది ఇక్కడ మనం చంద్రశేఖరుని స్మరించుకోవడం వల్ల పౌర్ణమి యోగం అని అంటాం దీన్ని. ఎలా పౌర్ణమి యోగము? ఎప్పుడైనా సూర్యనారాయణమూర్తి నుంచి మొత్తం శక్తిని కాంతిని చంద్రుడు గ్రహించి చక్కగా జాబిలి మనకి పిండి వెన్నెల్ని కురిపిస్తున్న శరత్కాలంలో అలాంటి పిండి వెన్నెలని అంటే మానసిక ప్రశాంతతని మనం తీసుకోవాలంటే పరమశివుడి తలపైన ఉన్న చంద్రశేఖరం, మనం చంద్రుడిని ధరించాడు కాబట్టి చంద్రశేఖరుడు అని చెప్తాం. ఈ నామంతో కనుక స్వామివారిని ధ్యానిస్తే మనసుకి ఎంత ప్రశాంతత ఉంటుందంటే ఇది మాటల్లో చెప్పలేమండి. ఎవరికి వారు అనుభవించి తీరాలి. ఒక్కసారి మానసిక ప్రశాంతత ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి. తర్వాత ఈ నామాన్ని మీరు వదలమన్నా వదలరు, అంత అద్భుతంగా పనిచేస్తుంది. ది బెస్ట్ మెడిసిన్ ఈ నామం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భగవంతుడి మీద పూనికతోటి, భగవంతుడి మీద నమ్మకంతో ఈ నామాన్ని మనమందరం జపించి మనకున్న అంటే భగవంతుడి నామాన్ని జపించడం వల్ల ఆయనకి మనం చేసే ఫేవర్ అంటూ ఏమీ ఉండదు. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికే భగవంతుడిని పూజించేది, ప్రార్థించేది దేనికైనా సరే. సో ఈ నామాన్ని పట్టుకొని చక్కగా ఉన్నాం. దక్షిణాయన పుణ్యకాలం కావచ్చు, ఉత్తరాయణ పుణ్యకాలం కావచ్చు, ఆత్మీయ బంధువులారా ఈ రోజులను మటుకు అస్సలు విడిచిపెట్టకండి. మనకున్న ఈ 6 నెలలు బాగా ఉండాలంటే ఈ 2 రోజులు అంటే విడిగా కూడా మనం చేసుకోవాలి. ప్రత్యేకించి ఈ 2 రోజులు ఇప్పుడు మీరు మీ పుట్టినరోజు, మీ పెళ్లి రోజు వస్తే ఎంత స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అలా భగవంతుడు పుట్టినరోజులాగా భావించి స్పెషల్గా ఇంటికి మామిడి తోరణాలు కట్టడం, గడపలకి పసుపు రాయడము, ప్రత్యేకమైన ఆరాధనలు చేయడము ఇంట్లో ఇలాంటివి, లేదా రోజంతా కూడా వీలైనంత వరకు ఈ సోషల్ బజ్కి దూరంగా, అన్నిటికీ దూరంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఒక్కరోజు వరకన్నా కనీసం ఇహానికి దూరంగా పరానికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి. పరానికి దగ్గరగా ఉండాలంటే పరదేవతను పట్టుకోవాలి. అమ్మవారు కావచ్చు, అయ్యవారు కావచ్చు, మీ ఇష్టం ఎవరినైనా పట్టుకోండి. ఈ నామాన్ని కనుక ఈ రోజంతా జపించడం వల్ల, ఇది నేను ప్రత్యేకించి అనుభవించి చెప్తున్నాను, దక్షిణాయనం ఉత్తరాయణం ఈ 2 కాలాల్లో మనం పట్టుకుంటే కనుక అసలు 6 నెలలు కూడా చాలా చక్కగా వెళ్తాయి. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు అంటూ కష్టాలంటూ ఎవరికి రాకుండా ఉండడం అయితే అది కల్లా. ఎవరికైనా సరే, ఎంత మహానుభావులకైనా, ఎంత ఉత్తమ పురుషులకైనా, ఎవరికైనా ఇబ్బందులు అనేది మానవులుగా పుట్టినప్పుడు సర్వసాధారణం. నలమహారాజు, సత్యహరిశ్చంద్రుడు అలాంటి వాళ్ళకే తప్పలేదు, మనమెంత పిపీలకు. సో కానీ ఉన్నంతలో ఫిల్టర్ చేసుకోవడమే, మనకున్న కష్టాన్ని ఫిల్టర్ చేసుకొని తగ్గించుకోవడమే. ఆ ప్రయత్నంలోనే ఈ నామజపము మనం అందరం చేద్దాము. పరమశివుడు అత్యంత దయాలు, అత్యంత కృపాలు, పిలిచిన వెంటనే పలుకుతాడు. భక్తి అనే పుష్పాన్ని సమర్పించి ఈ నామాన్ని జపించి మనం అందరం కూడా ముక్తి పొందడానికి ప్రయత్నిద్దాం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.